హలో గాయస్, నేను మీ అమ్మాయి గారు. అండమాన్ శ్రీ విజయపురం బ్రిడ్జ్గంజ్ ఆర్మీ క్వార్టర్స్ నారియలా బగీచా బీచ్లో ఈరోజు దివాళీ మేళా జరుపుతున్నారు. సో మేము అక్కడికి వెళ్తున్నాం. ఇది ఆర్మీ క్వార్టర్స్ లోపలికి వచ్చిన తర్వాత వే అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. నారియలా బగీచా బీచ్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. అదిగో అక్కడ చూడండి రాసి పెట్టారు. మొన్న దివాళీ మేళా వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా, అది కోస్ట్ గార్డ్లు చేశారు. ఓన్లీ మా కోస్ట్ గార్డ్ వాళ్ళకి మాత్రమే. ఇది అలా కాదు, డిఫెన్స్ వాళ్ళు మొత్తం రావచ్చు. ఆర్మీ వాళ్ళు చేస్తారనమాట ఈ ఈవెంట్ని. హ్యాపీ దివాళీ ఎంట్రన్స్ అన్నమాట. కొబ్బరి చెట్ల మధ్యలో చాలా బాగా జరిగింది ఈవెంట్. ముందే చెప్తున్నాను, వీడియో అంతా చూసిన తర్వాత నువ్వు మాకేం చూపించావు, అందరూ అమ్ముకునే చూపిస్తున్నావు అని అనవద్దు. దివాళీ మేళలో ఈ స్టాల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ గేమ్స్ జోన్ కూడా ఉంటుంది. ఈ గేమ్స్ జోన్, ఈ స్టాల్స్ అండ్ ఫోటో పాయింట్స్ అండ్ రఫిల్ టికెట్స్ తీసుకున్నారు కదా వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంటేషన్, అలాగే క్రాకర్స్ పేల్చడం, ఇవే ఉంటాయి. ఇంక ఇక్కడ ఇదే మాకు పండగ అన్నమాట. బాగున్నారా? ఇది మీద ఆర్మీలో మనకు తెలిసిన తెలుగు లేడీస్ అన్నమాట వాళ్ళు. బయట ఇంకా తక్కువ రేట్కి వస్తాయి కదా, ఇక్కడ స్టాల్స్ పెట్టి మాత్రం దానికి ఇంతలా చేయడం అవసరమా అని అనుకోవచ్చు. కానీ డిఫెన్స్ వాళ్ళు అందరూ కొనుక్కుంటారు, డిఫెన్స్ పర్సన్సే కదా, డిస్కౌంట్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. సో ఇలా అన్ని ఐటమ్స్ మనం ఈ స్టాల్స్లో అమ్ముతారు, మనం కొనుక్కోవచ్చు. మన ఇష్టం, కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. స్టాల్స్ అన్నీ కూడా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ ఇలా అందరూ పెట్టుకున్నారు. ఇది మా కవ్వ వాళ్ళు పెట్టుకున్నారనమాట. కోస్ట్ గార్డ్ వాళ్ళు ఇది పెట్టుకున్నారు. శారీస్ అమ్ముతున్నారు, డిస్కౌంట్ కూడా ఇస్తారు. నార్మల్గా తెలియని వాళ్ళకైతే 50% డిస్కౌంటు, మనం తెలుసు కాబట్టి మనకు 60% డిస్కౌంట్ ఇస్తారనమాట. జ్యోతిష్యం కూడా చెప్తున్నారు, ఆస్ట్రాలజిస్ట్. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ నేను అస్సలు నమ్మను, కానీ నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు చూపించుకుంటున్నారు. లిపాన్ ఆర్ట్ చాలా బాగున్నాయి. నేను ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేస్తాను, రాకపోతే అప్పుడు మళ్ళీ ఎప్పుడైనా పెట్టినప్పుడు తీసుకుంటాను. ఇక్కడ నుంచి అన్నీ తినే ఐటమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పాన్ షాపు. హెల్ప్ డెస్క్ కూడా పెట్టింది, మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే వీళ్ళకి వచ్చి చెప్తే హెల్ప్ చేస్తారు. స్వీట్ షాప్, ఎవరికైనా స్వీట్స్ కావాలనుకుంటే కొనుక్కొని తినేయడమే. ఎమ్మి అన్నీ తినే ఐటమ్సే పెట్టారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఎవరికైనా ఏదైనా బాగోకపోతే ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు. మనకి స్పైసీ కావాలంటే స్పైసీ, స్వీట్ కావాలంటే స్వీట్, ఏది కావాలంటే అది అన్నీ ఉన్నాయి. నచ్చినట్టు తినచ్చు అనమాట. ఇవన్నీ ఫుడ్ సెంటర్సే, ఇక్కడ ఫ్రీగా కూర్చొని తినచ్చు అనమాట. టేబుల్స్ కూడా అవైలబుల్గా వేసారు, ఫ్యాన్ కూడా పెట్టారు. ఇది వచ్చేసి స్టేజ్ అన్నమాట. ఏ ఈవెంట్స్ అయినా ఈ స్టేజ్ మీద చేస్తారు. అలాగే నిన్న కూడా అయ్యింది ఈవెంట్. నిన్న ముఖ్య అతిథులు వస్తారు కదా, వాళ్ళతో ఇది చేయించారు. ఇక్కడ మేము ఈరోజు వచ్చాము. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. హ్యాపీ దివాళీ. బీచ్లో నైట్ అయితే ఇవి వెలుగుతూ ఉంటాయి, సూపర్గా ఉంటుంది. 4:30 అయింది. రఫేల్ టికెట్స్ తీస్తారు ఇప్పుడు. రఫేల్ టికెట్స్ తీస్తున్నారు, ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. भाग्य निर्धारण और इसी के साथ
टिकट नंबर का खुलासा होने वाला है अभी जल्द ही सेकंडों में। नंबर 3338 रोहित यादव 15 FBSU एयरफोर्स। नंबर 3338 3338 सारे रोहित यादव 15 FBSU एयरफोर्स। ఇదంతా కూడా ఇంకా గేమ్స్ జోన్ అన్నమాట. వెల్కమ్ టు గేమ్స్ జోన్ ఎంట్రన్స్. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఏ గేమ్స్ ఉన్నాయన్నది చూపించేస్తాను పదండి. చాలా గేమ్స్ పెట్టున్నారు. చాలామంది జెంట్స్ ఉన్నారు, అందుకే ఎక్కువగా తేలేదు. ఇది అలా అలా తీసుకొని వెళ్ళిపోతున్నాను, మీరు కూడా అలా అలా చూసేయండి. బ్లైండ్ ఫోల్డ్ గేమ్ చాలా కామెడీగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను ఆడాను, నాకు తెలుసు కాబట్టి ఇయర్ నేను ఆడలేదు. చూడండి అతను ఎంత గుడ్డిగా వెళ్ళి అక్కడ కొట్టేసారో లేదు. మ్యాక్సిమం ఇక్కడ ఏమేమి పెట్టారో అన్నీ చూపించేశాను. మీరు అనుకోవచ్చు ఇంతేనా ఈ మాత్రం దానికి అనుకోవచ్చు, కానీ అండమాన్లో ఇలాంటివి చేయడం చాలా రేరు. మాకు ఇదే పెద్ద పండగలా భావిస్తాం. సో నన్ను మెమొరీ కోసం చూపిస్తున్నాను అనమాట. నచ్చితే చూడండి, లైక్ చేయండి గాయ్స్. మ్యాక్సిమం నేను అన్నీ చూపించేసాను. లాస్ట్లో వెళ్ళిపోతున్న టైంలో వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారనమాట. అయినా సరే ఏది ఉన్నా లేకపోయినా మనకి లాస్ట్లో ఈ ఊపు అన్నది లేకపోతే అసలు అది జరిగినట్టే ఉండదు. సో ఇక్కడ బయ్యస్ అందరూ కూడా డ్యాన్స్ ఇరగదీసేస్తున్నారు అంతే. ఇంకా ఓకే గాయ్స్, ఇంతటితో వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.